వాళ్ళని జరగమా రోడ్డు అంతా అవ్వమను. సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు. గుంటూరు గోవర్ధన్ రెడ్డి, నేను జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షుడిని. మేము గత 8 రోజుల నుంచి గాంధీ బొమ్మ దగ్గర రిలే దీక్షలు చేస్తూనే ఉన్నాము. ఈ రోజుకి ఇది 9వ రోజు అవుతుంది. ఇన్ని రోజుల్లో కూడా మమ్మల్ని మన ఆర్సీఎస్ గారు కానీ చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా ఏమి స్పందించలేదు. ఈ రోజున మన గాంధీ బొమ్మ కాడి నుంచి మన మద్రాసు బస్ స్టాండ్ కాడి దాకా, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మద్రాసు బస్ స్టాండ్ మీద మన గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో మా సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఒకటండి, మాకేమి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన మాకు ఏది నష్టం కలగటం లేదు. మాకు వచ్చిన నష్టం ఏంటంటే సంఘ సిబ్బందికి జీతాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడ బర్డన్ పడదు. మేము అడిగేది 36 జీవో. 2019లో మన ప్రభుత్వమే 36 జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా 2019 నుంచి ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కూడా చేసిన సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలంటున్నాము. పిఎస్ఎస్లో సభ్యులు తగినంత లేరు, వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళందరూ కూడా 2019 చేరిన వాళ్ళని మొదటి ప్రయారిటీ చేసి తదుపరి
కొత్త ఫ్రెషర్స్ని తీసుకోమని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా 2019, 2024లో 2 PRCలు ఇవ్వాల్సి ఉంది. ఆ 2 PRCలు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మా యందు దయించి మా న్యాయమైన కోరికలను తీర్స్తారని మీ పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాం. స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారం. నా పేరు రామానాయుడు. నేను PSCS ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకి. అయితే మా ఈ న్యాయమైన డిమాండ్స్పై గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించకుండా మమ్మల్ని ఈ విధంగా వీధుల పాలు చేసి ఏ విధమైన చర్చలకు ఆహ్వానించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అందుకని మేము ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం ఈ నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా న్యాయమైన కోరికలు ఏమనగా HR పాలసీని 2019లో జారీ చేసి ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. తర్వాత మాకు ప్రభుత్వం ఉద్యోగుల వరే మేము 5 రకాల సేవలు అందిస్తున్న రైతులకి అందరికీ కూడా మాకు పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని మేము ఎన్నో దఫాలుగా మొరపెట్టుకున్నప్పటికీ దాన్ని కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్నందున 2019లో కొంతమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం జరిగినది. వారిని రెగ్యులర్ చేస్తామని నిన్నటి వరకు కంప్యూటరైజేషన్ పూర్తి చేయించుకున్న వాళ్ళ చేత ఈరోజు వాళ్ళని తీసేయాలనే ధోరణిలో మా RCS గారు ఉన్నారు. దీన్ని పూర్తిగా మా రాష్ట్ర JAC తరఫున మన జిల్లా తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా డ్యూటీ పద్ధతులను కూడా రద్దు చేయాలనే మెయిన్ ఇది. మాకు ఇప్పటికి కూడా మేము ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తుంటే ఆరోగ్య బీమా కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఎలాంటిది కల్పించలేదు. వీటిపై మా రాష్ట్ర JAC ఇచ్చిన పిలుపు మేరకు గత 16వ తేదీ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం. రేపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చోబోతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలు కోల్పోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర నాయకులు ఈరోజు JAC సమక్షంలో సహకార సంఘం బ్యాంకు ఉద్యోగస్తులందరూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కూడా మీరు నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు బేషరతుగా మీరు పదవి దిగిపోయి మీరు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఆసన్నమవుతూ ఉంది. మీరు జమిలీ అంటున్నారు, జమిలీ దాకా కూడా ప్రజలాగే పరిస్థితి లేరు. ప్రతి ఒక్క రంగంలో కూడా అన్నీ నిరాహార దీక్షలే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఒక ఎంప్లాయీకి ఉద్యోగం ఇస్తున్నప్పుడు 180 రోజులు వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి రాజ్యాంగం కల్పించే హక్కులన్నీ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వర్తించాలి. వీళ్ళకి PF, ESI, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే రావాలి. ఈ రోజుకి ESI లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన చర్యలు. ముఖ్యంగా ఈ టైంలో ఈ సహకార సంఘాలు నిరాహార దీక్ష చేసినా సమ్మెలోకి వెళ్ళినా కూడా పాడి ప్రొక్యూర్మెంటు వల్ల రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కానీ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కన్సిడర్ చేయకుండా దాన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా నిరంకుశంగా ఇలాగే ముందుకు పోతూ ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి రైతుల గురించి ఎటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు అనిపించడం లేదు. వాళ్ళు కనీసం మంతనాలకు కూడా పిలవలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, MP కానివ్వండి, ఈ జిల్లాలో 10 మంది మేమందరం అవుట్ ఆఫ్ 10/10 గెలిచామని చెప్పుకునేటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, MP గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఈసారి కార్యాచరణ ఎమ్మెల్యేలు, MP ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.